హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఆహ్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచనలలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అనేది చెక్ చేసేద్దాము. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండి. అట్‌లీస్ట్ 30-40% కనుక కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ ఏమన్నా కనెక్ట్ అవుతాయేమో చెక్ చేసుకోండి. అండ్ మీకు రిలేటెడ్‌గా ఆహ్, ఆహ్, రీడింగ్ కావాలి లైక్ మీ పర్సన్‌కి మీకు మీ ఇద్దరి నేమ్స్ పైన రీడింగ్ తీసుకోవాలి ఆహ్, అని అనిపిస్తే గనక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఓకే. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. అమౌంట్ పే చేయాలి. డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ కాదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి కాంటాక్ట్ చేసే ముందు. ఇలా మీ కెరియర్ రిలేటెడ్ కానీ, మీ హెల్త్ రిలేటెడ్ కానీ, రిలేషన్‌షిప్ వైస్ కానీ, మ్యారేజ్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, మీరు తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి వాట్సాప్‌కి. కాల్స్ మాత్రం చేయకండి డైరెక్ట్‌గా. ఓకే. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మీకు రెజొనేట్ అయితే లైక్ ఇచ్చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే. డైలీ మన వీడియోస్ మిస్ కాకుండా చూడండి. ఓకే. ఆల్రెడీ చూస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ అండి. బికాస్ మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దాకా వచ్చాను. ఓకే. సో చూద్దాము. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. మీతో చాలా ఎక్కువగా మాట్లాడారు. ఐ వాంట్ టు టెల్ హౌ ఐ ఫీల్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలి అనుకుంటున్నారంట. అదే ఆలోచిస్తున్నారు. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. నా తప్పైనా సరే నేను నిన్ను తిట్టాను అని మీ పర్సన్ అంటున్నారు. తప్పు నాదే, కానీ అది నీది అని చెప్పి నిన్ను తిట్టాను అని అంటున్నారు. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. ఓకే. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారంట మీ పర్సన్. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అంటున్నారు. ఇంకా లాస్ట్ కార్డ్ ఒకటి తీసుకుందాము. ఐ యామ్ సో అట్రాక్టెడ్ టు యూ. మీకు బాగా అట్రాక్ట్ అయ్యారంట మీ పర్సన్. సో నేను ఇక్కడ ఏం చేయలేదు, కార్డ్స్ ఏం చెప్తున్నాయి అదే చెప్తున్నాను. ఓకే. మీకు బాగా అట్రాక్ట్ అయ్యారంట. మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారంట. నాది తప్పైనా సరే నిన్ను తిట్టాను, నాదే తప్పు, సారీ అంటున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే. ఐ నో ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. నేను చాలా ఎక్కువగానే మాట్లాడాను. నిన్ను అలా అనాల్సింది కాదు, అలా తిట్టుండాల్సింది కాదు, నిన్ను నిందించకుండా ఉండాల్సింది కాదు, తప్పు నాదే. బట్ ఇప్పుడు నేను నిన్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నా. నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? నేను నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాను. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను.
నేను నీకు వచ్చి చెప్పాలి అనుకుంటున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని చెప్పాలి అనుకుంటున్నా, నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడగాలి అనుకుంటున్నారు వాళ్ళు. అదే ఆలోచిస్తున్నారు. సో క్లారిఫికేషన్ అయితే తీసుకుందాము. బాగుందండి, మీ పర్సన్ ఆలోచనలో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ పాజిటివ్ రీడింగ్ని అయితే క్లెయిమ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని. రియలైజేషన్ అనేది వచ్చింది వాళ్ళలో. ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా, మీరు తప్పు లేకపోయినా తనది తప్పని తెలిసి కూడా మిమ్మల్ని తిట్టారో, మిమ్మల్ని అవమానించారో, మిమ్మల్ని హర్ట్ చేశారో, బాధ పెట్టారో, సో ఇప్పుడు వాళ్ళు మీ వాల్యూ తెలుసుకున్నారు. ఓకే, అది వాళ్ళే అనవసరంగా తొందరపడి మాట్లాడారని వాళ్ళకి అర్థమైంది. ఈ పాజిటివ్ రీడింగ్ని అయితే క్లెయిమ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. ఓకే, సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ. వీళ్ళ పర్సన్స్ ఏంటి ఇంత అన్కండిషనల్గా లవ్ చేస్తున్నా అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా చూసే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇలా అంటున్నారు, మాకు క్లారిటీ ఇవ్వండి. ద హర్మిట్, త్రీ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, త్రీ ఆఫ్ వాండ్స్, ద హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్. సో వీళ్ళైతే ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్నారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఓకే కదా? యా. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాండ్స్. మేబీ మీకు ఈ పర్సన్కి చాలా ఫైట్స్ జరిగి ఉండొచ్చు, చాలా గొడవలు జరిగి ఉండొచ్చు. అంటే మిమ్మల్ని అంతా ఒక డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశారు పాస్ట్లో. మీతో గొడవలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చేసేసి వాళ్ళేదో గెలిచాను అనుకొని డిస్టర్బ్ చేసేసారు మిమ్మల్ని. సో ఇదే కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. లైక్ మిమ్మల్ని ఒక ఎలా అంటే వాళ్ళు మీరేమో వాళ్ళతో టైం కోసం మీరు ఫైట్ చేయడము. అరే నాకెందుకు టైం ఇవ్వవు, నాతో ఎందుకు మాట్లాడవు, నన్ను ఎందుకు నువ్వు పక్కన పెట్టేశావు, నన్ను ఎందుకు నువ్వు రెక్లెస్ చేసావు, కేర్ చేయట్లేదు, ఇలా అడగడము మీరు. సో వాళ్ళు ఏంటంటే అదేం లేదు అలా ఇలా, లేకపోతే నువ్వే నా దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నీకే నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి, అలా ఏం లేదు, వర్క్లో బిజీ ఉన్నాను అందుకే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వర్క్ కూడా ఇంపార్టెంటే కదా,
సో ఇలా చెప్పేసి మేబీ మీ ఇద్దరికి ఫైట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటివి జరుగుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ విషయంలో కానీ మీరు మ్యారేజ్ చేసుకుంటావా లేదా అని మీరు అనుండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు, లేకపోతే ఇంట్లో ఒప్పుకోకపోవడం కానీ మ్యారేజ్ గురించి, లేకపోతే ఈ పర్సనే మ్యారేజ్ గురించి అనేసరికి కమిట్మెంట్ ఇవ్వకుండా లైక్ ఏంటంటే ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత చూద్దాంలే, ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇంకా టైం ఉంది, ఇలా చెప్పడం కానీ. ఏదో ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ అయితే మీ మధ్య జరిగినాయి, దేని గురించో అనేది నాకు అనిపిస్తుంది. అండ్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. సో మీ పర్సన్ ఏంటంటే ప్రెసెంట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది, పాస్ట్లో మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండుంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉండుంటారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే వీళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేసి వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. లైక్ థర్డ్ పార్టీకి, అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫ్రెండ్స్కి కానీ వేరే పర్సన్స్కి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చేసి లైక్ వాళ్ళ వర్క్ ప్లేస్లో కొలీగ్స్కి కానీ వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, మీరు టైం అడిగితే మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని పక్కన పెట్టేయడం, నాకు వాళ్ళే ఇంపార్టెంట్, నువ్వేమంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పడము, వాళ్ళు నాకు ఇంపార్టెంట్, నువ్వు ఉండాలంటే ఉండు లేకపోతే నీ ఇష్టం చూసుకో, ఇలా మాట్లాడి ఉంటారు మేబీ. సో మీకు ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చేసి థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మాటల వల్ల మీరెంత హర్ట్ అయ్యారు, లైక్ వాళ్ళ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెట్టేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి పక్కన ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెట్టేయడం కానీ, లేకపోతే వేరే థర్డ్ పర్సన్ అదర్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటూ అది మీకు చెప్పకుండా మీ దగ్గర దాచిపెట్టి వాళ్ళతో హ్యాపీగా ఉండడం కానీ. సో ఎవరి సిచ్యువేషన్కి ఏది రిలేట్ అయితే అది తీసుకోండి. ఓకే, మీకు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీళ్ళైతే మీకు ఇవ్వలేదు, అది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. సో మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మీకు ఇవ్వకుండా, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇవ్వకుండా, మీకు ఇవ్వాల్సిన మీకు అంటే మీరు ఎమోషనల్గా తన దగ్గర నుంచి ఎప్పుడైనా అంటే రిలేషన్షిప్ అన్న తర్వాత ఎమోషనల్గా కానీ టైం స్పెండ్ చేయాలని కానీ ఎవరికైనా ఉంటుంది కదా, ఆ టైం అనేది వీళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు కాదు. మీకు ఇచ్చే టైంలో వీళ్ళు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేసి. ఇప్పుడు అందుకే అంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ అని. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అని అందుకే అంటున్నారు. సో మేబీ వీళ్ళకి రియలైజేషన్ వచ్చిందేమో. సో మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టేసి, అంటే మీరు ఎంత బాధపడుతున్నారా అనే విషయం కూడా వీళ్ళకి అసలు, బికాజ్ మీరు ఈ పర్సన్ని లవ్ చేస్తున్నారు కదా, ఇష్టపడుతున్నారు కదా. సో అందరితో పాటు మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడు ఎమోషనల్గా ఈ పర్సన్తో అవైలబుల్గా ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాము, టైం స్పెండ్ చేద్దాము, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం, లేకపోతే మీ లైఫ్లో ఉన్న కష్టాలు కానీ మీ హ్యాపీనెస్ కానీ ఏది షేర్ చేసుకుందామని ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళినా సరే, ఈ పర్సన్ మీకు అవైలబుల్గా లేకుండా వర్క్ అనో లేకపోతే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని పక్కన పెట్టేయడము. సో ఇదైతే మాత్రం చేశారు. ఓకే, నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, బికాస్ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పాస్ట్లో వాళ్ళు చేసిన తప్పు అనేది రియలైజేషన్ అయ్యి మళ్ళీ మీ ఇంపార్టెన్స్ మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనిపిస్తుంది. అలోన్గా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఎందుకు నా పర్సన్ నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు, నేనేం తప్పు చేశాను, ఇలా ఆలోచిస్తున్నారు. సో ఈ పర్సన్ ఇక్కడ చూడండి అలోన్గా కూర్చొని ఆలోచిస్తున్నారు. అంటే మీరు బాధపడినంతసేపు వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు థర్డ్ పార్టీతో. ఇప్పుడు మీరు వాళ్ళని వదిలేసి సరేలే తనే తిరిగి వస్తారు, ఏం చేస్తాను నేను, ఇంకా తను వచ్చినప్పుడే చూద్దాంలే అని మీరు మీ లైఫ్లో మీరు బాధపడుతున్నా సరే
మీ లైఫ్ మీరు చూసుకుందాంలే ఇంకేం చేస్తాను అన్నట్టు మీరున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు టైం ఇవ్వను, టైం నా దగ్గర టైం లేదు అని చెప్పినా సరే నాకు మెసేజ్ చేస్తూ, నాకు కాల్స్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎందుకు నన్ను సడన్‌గా దూరం పెట్టేసింది. అంటే ఒకళ్ళు సడన్‌గా దూరం పెట్టేస్తే ఆ మిస్సింగ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా! సో, మిస్ అవుతున్నారు వీళ్ళు మిమ్మల్ని ప్రెజెంట్. మిస్ అవుతున్నారు. ఓకే. ఈ పర్సన్ ఇలా చేశారని మేబీ మీరు బ్లాక్ ఈ పర్సన్‌ని మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. బికాజ్ థర్డ్ పార్టీతో తను హ్యాపీగా ఉంటున్నాడు. ఇంకా నేనెందుకు, నా అవసరం ఏంటి అని చెప్పేసి మీరు ఈ పర్సన్‌ని సరేలే ఇంకా ఈ పర్సన్‌ని నా దగ్గరికి రానీయకుండా ఉంటేనే బెటర్. బికాజ్ తను మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే నేనే సఫర్ అవుతాను, నేనే బాధపడతాను. నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎలాగో ఇవ్వట్లేదు. ఇంకెందుకు ఆ పర్సన్ కోసం ఎదురు చూసి, తనైతే హ్యాపీగా ఉన్నాడు కదా అని చెప్పేసి సర్లే ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటాను అని మీరు ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరే బ్లాక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ని. అండ్ కొంతమంది అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. బికాస్ థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మేబీ మిమ్మల్ని కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు. ఇక్కడ బ్లాక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ బ్లాక్ చేసినా చేయకపోయినా ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళైతే మీ వైపు రాకూడదు, మిమ్మల్ని చూడకూడదు. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, అది కనిపిస్తుంది. వస్తే మళ్ళీ ఫైట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. నాకు ఇవన్నీ ఇష్టం లేదు అది. సో కింగ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే వీళ్ళు ప్రెజెంట్ అయితే వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సనే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ అనేది బయటికి చూపించదలుచుకోవట్లేదు. చాలా సైలెంట్గా, మౌనంగా ఉంటున్నారు. మీకు ఈ పర్సన్ చాలా లాయల్ పర్సన్. కాకపోతే ఏంటంటే మేబీ థర్డ్ పర్సనే వీళ్ళని మీ పర్సన్ని వాళ్ళ వైపుకి తిప్పుకొని ఉంటారు. బికాస్ ఈ పర్సన్ అయితే చాలా లాయల్ పర్సన్. నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది. ఈ పర్సన్ అయితే చాలా జెన్యూన్ పర్సన్, చాలా లాయల్ పర్సన్ మీకు. కాకపోతే ఏంటంటే థర్డ్ పార్టీయే ఈ పర్సన్ని వాళ్ళ వైపుకి తిప్పుకోవడం కానీ, ఏదైనా మనీ కానీ, లేకపోతే ఏదైనా మంచి ఆఫర్ ఇస్తానని కానీ, లేకపోతే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలా ఏదో మీ పర్సన్ని డైవర్ట్ చేశారు. ఓకే. అందుకే మీ పర్సన్ వాళ్ళ వైపు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అలోన్గా ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, ఎవరితో కూడా ఏం మాట్లాడట్లేదు. వర్క్ ప్లేస్లో కూడా వాళ్ళంతా హ్యాపీగా అయితే ఏం లేరు, అక్కడ కూడా డిస్టర్బెన్సెసే ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు చాలా సైలెంట్గా, మౌనంగా అలా ఉంటున్నారు. సో ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. బికాజ్ మేబీ వీళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉండొచ్చు, చిరాకు ఎక్కువ ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇవన్నీ నేను చూపించడానికి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, కొంచెం ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, మళ్ళీ నార్మల్ అవ్వాలి, నా పర్సన్తో మళ్ళీ సిచ్యువేషన్ అంతా నార్మల్ అవ్వాలి అంటే కొంచెం పేషెన్స్ నాకు అవసరము, ఓపికతో ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. పాస్ట్లో ఏంటంటే మేబీ వీళ్ళు ఓపిక లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి ఉండొచ్చు. అంటే ఎక్కడికి పోతారులే, ఎక్కడ ఉంటారులే, నా కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుంది అలా. కానీ ఇప్పుడేంటి, వాళ్ళే ఓపికతో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఓపికతో పేషెన్స్తో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బికాస్ మీరు ఇంకా తన లైఫ్లోకి రావాలి అంటే అంత ఈజీ కాదు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే చాలా పేషెన్స్తో టైం కోసం ఎదురు చూస్తున్నారు. బికాజ్ వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్ ఉంది. సో ఈ 2 కార్డ్స్ డిప్రెషనే ఉంది అని చూపిస్తుంది. ఓకే. మిమ్మల్ని కోల్పోయాను, ఓకే, మిమ్మల్ని కోల్పోయాను, అనవసరంగా నేను నా అనేవాళ్ళు అనేది
నేను దూరం చేసుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. నన్ను ఇష్టపడే వాళ్ళని వాల్యూ ఇవ్వలేదు, నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను, ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళంటూ ఎవరు లేరు, లేకపోతే మా పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను, లేకపోతే నా వైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను, తిన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు తిని ప్రేమను నేను కోల్పోయాను, మళ్ళీ ఎలా నా లైఫ్లోకి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. ఇది మిమ్మల్ని కోల్పోయినందుకు, మీ ప్రేమని మిస్ అయినందుకు వాళ్ళు చాలా ఎక్కువ బాధపడుతున్నారు, చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో ఏంటంటే వీళ్ళు అంతేం లేదు, వెళ్ళిందా తను ఎక్కడికి పోతుందిలే, మళ్ళీ తనే తిరిగి వస్తుంది, 2 రోజులు మాట్లాడకపోతే ఏమైంది, 3వ రోజు తనే మాట్లాడుతుంది, ఇది మాకు అలవాటే కదా అనే సిచ్యువేషన్కి వీళ్ళు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఏంటి, కంప్లీట్గా మీరు రారు, మిమ్మల్ని ఎలా తెచ్చుకోవాలి తన లైఫ్లోకి, మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అనేదైతే రియలైజేషన్ అయితే అయ్యారు. సో అందుకే ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీతో మళ్ళీ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి అని ఎదురు చూస్తున్నారు. మేబీ మీకు ఈ పర్సన్కి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి కొంతమందికి అయితే 3 years అయింది, కొంతమందికి అయితే 1 year అయింది, అండ్ ఇంకొంతమందికి అయితే 6 months 2 months ఇలా అయింది. 3 months అయి ఉండొచ్చు, 3 years అయి ఉండొచ్చు, మేబీ 2 months అయి ఉండొచ్చు, ఇలా మేబీ 2 years కూడా అయి ఉండొచ్చు, మేబీ 5 months అయి ఉండొచ్చు, మేబీ 7 months కూడా అయి ఉండొచ్చు. ఓకే, బట్ వీళ్ళైతే మాత్రం మళ్ళీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు మళ్ళీ తిరిగి వస్తారా లేదా, మళ్ళీ ఎలా మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించుకోవాలి అని అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. నైట్ ఆఫ్ వాన్స్ చూడండి, వీళ్ళకి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనే ఉంది, యాక్షన్ తీసుకోవాలని ఉంది, కానీ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరంతా భయపెట్టినట్టున్నారు వీళ్ళని. యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. సో అందుకే ఇక్కడ 3 of Wands కూడా వచ్చింది. వెయిట్ చేస్తున్నారు, మీ సైడ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో, మీ సైడ్ నుంచి ఏమైనా పాజిటివిటీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. బికాజ్ వీళ్ళ చేసిన తప్పు వీళ్ళకి తెలుసు కదా, మీరు ఎంత ప్రేమ ఎంత ఎఫెక్షన్ చూపించినప్పుడు అది పట్టించుకోలేదు వాళ్ళు. బట్ అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలని, మీ దగ్గరకు రావాలని ఉంది, లేకపోతే మీకు కాల్ చేయాలని ఉంది, మెసేజ్ చేయాలని ఉంది, నాది తప్పైపోయింది నన్ను క్షమించు అని అడగాలి అని అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. బట్ మీ ముందుకు వస్తే మీరే యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీరు వాళ్ళని తిడతారేమో కొడతారేమో అని భయపడుతున్నారు. సో హై ప్రీస్టెస్ మేబీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్స్ అవుతాయి, ఇప్పుడు చాలా గొడవలు ఉన్నాయి అని సైలెంట్గా ఉంటున్నారు. ఓకే, వాళ్ళ ఎమోషన్స్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. చూడండి, ఈ 2 అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేది కార్డ్స్. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు, ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు, కంట్రోల్డ్గా వెళ్దాము, ఓపికతో వెళ్దాము అనే నిదానంగా ఉందాము అని ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు మీకు వస్తే మీరు ఎందుకు నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టావు, నేనంటే ఇష్టం లేదా, లేకపోతే నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా, ఎందుకు ఇన్ని రోజులు నా నుంచి దూరంగా ఉన్నావు, అసలు ఈసారి మళ్ళీ వస్తే నాతో ఉంటావా లైఫ్ లాంగ్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతారేమో. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని మళ్ళీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. ఓకే, అది వీళ్ళైతే మాత్రం మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, మీరు తను చేసిన తప్పుల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తారా లేదా అని వాళ్ళ భయం. సో ఇదే. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాము.
భయపడుతున్నారండి. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. మిమ్మల్ని ఫేస్ చేయాలంటే కూడా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ అనేది అమౌంట్ పే చేయాలి, ఫ్రీ కాదు, చూసుకోండి. కాంప్రమైజ్, అన్లైక్లీ, సక్సెస్. ఓకే, ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు ఈ పర్సన్తో కాంప్రమైజ్ అవ్వాలి అనిపిస్తే కాంప్రమైజ్ అవ్వండి. లేదు నేను కాంప్రమైజ్ ఇష్టం లేకుండా అయితే కనుక కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అన్లైక్లీ, సో మీకు ఇష్టం ఉంటే ఈ పర్సన్ని మీరు ట్రస్ట్ చేస్తున్నాను, ఈ పర్సన్ చేంజ్ అయ్యారు అని అనిపిస్తే కనుక కాంప్రమైజ్ అయ్యి మీరు ఈ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నేను అసలు కాంప్రమైజ్ అవ్వలేను, నేను అసలు తను ట్రస్ట్ చేయలేను, నేను ఇంకా తనని నమ్మలేను అనిపిస్తే కనుక మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఈ పర్సన్తో మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అవ్వండి కాంప్రమైజ్ అయ్యి. అవ్వలేను, కంటిన్యూ అవ్వలేను అనుకుంటే కనుక మీ ఇష్టం. ఇష్టం లేకుండా కనుక ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సో ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్లో అయితే చేంజెస్ వచ్చాయి. సో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఎంతవరకు రెసోనేట్ అయింది అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.